జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందన్నారు. తండ్రి లేరు, బాబాయిని చంపారు అంటూ జగన్ ఓట్లు అడిగారన్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా అని ప్రశ్నించారు చంద్రబాబు. 2019కి ఆ వ్యత్యాసాన్ని 27% తగ్గించారు. అంటే 8% తగ్గింది. ఈ రోజు మీరు చూస్తే 2024కి మనకు తెలంగాణకు వ్యత్యాసం 45% అయ్యింది. అంటే 18% పెరిగిపోయింది. రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న మీరు కూడా అక్కడికి పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు. అవునా కాదా? నిజమైతే చంద్రబాబు ఎత్తండి. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతేనే భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించి ఒక్కొక్కసారి విమర్శతోనే సరిపోదు, మీకేం చేస్తానో కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే నేను వచ్చా. సంపద సృష్టి ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. ఒక రోడ్డు వేస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఒక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్ గా భూమి విలువలు పెరుగుతాయి. మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక లాభాలు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. ఇది కాదు, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం శాశ్వతం కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ట్యాంక్ ఉంటుంది. 2019కి ఆ వ్యత్యాసాన్ని 27% తగ్గించారు.